తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, అతనొక సైకో అని, అతనొక తొగ్లక్ అని, పరదాల సీఎం అని, క్యాన్సర్ గడ్డని విపరీతంగా ప్రచారం చేశారు. దానివల్ల ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయని నేను చెప్పను, కానీ వచ్చే ఎన్నికలకు కూడా ఒక ఎజెండా తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు కిల్లర్ పార్టీ అని, గొడ్డలి పార్టీ అని, ఈ ఓసీడీతో బాధపడుతోందట, సిసిడితో బాధపడుతోందట, రకరకాల జబ్బులు ఉన్నాయట. ఇది ఒక ఎజెండా తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నికలకు ముందు జరిగిన దాన్ని మీరు పెద్దగా అడ్డుకున్నట్టు మీ పార్టీ ఎక్కడా కనిపించట్లేదు. దానివల్ల ఎంత నష్టపోయారనేది మీకే తెలియాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకమైనటువంటి భాషతో మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది. ఎలా ఎదుర్కొంటారు సార్? యేశ్వర్ గారు, ముందుగా సాక్షి ప్రేక్షకులకు, మీకు, రామనాథ్ గారికి, మిగతా రాబోయే మిత్రులకి నమస్కారం. అంటే జనరల్గా రాజకీయ పార్టీలు అంటే వాస్తవాల మీద లేకపోతే ఆనాటి పరిస్థితుల మీద ఆధారపడి ప్రజలకి బాధ్యత వహించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా రాజకీయ పార్టీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ కొన్ని రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే పేపర్ ద్వారా, పబ్లిసిటీ ద్వారా, అది ఏ రూపమైనా తీసుకోవచ్చు. పబ్లిసిటీ మీరు అన్నట్టుగా రకరకాల రాంగ్ రూట్లో కూడా రావచ్చు. తెలుగుదేశం పార్టీ దాన్ని ఎంచుకుంది. బట్ ప్రజల ద్వారా మాత్రమే రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. సో తెలుగుదేశం పార్టీ ఈ దారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే, మీరు 2019 ఎన్నికలు అన్నారు, కానీ నేనేమంటానంటే 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభించి తర్వాత రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన మానసిక స్థితి మీద, ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ మీద రకరకాలుగా ప్రతిరోజు చెప్పడం నుంచి స్టార్ట్ చేశారు. నష్టం జరిగిందా లేదా? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మళ్ళీ అధికారంలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అదే చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఇందాక దీనివల్ల మీరు నష్టపోయారా లేదా అని ఒక మాట అడిగారు. ఖచ్చితంగా తిప్పికొట్టలో నష్టపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. నేనైతే పర్సనల్గా ఒప్పుకుంటున్నాను, పార్టీ పరంగా కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అంత దారుణమైనటువంటి నింద ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో వేయలేకపోయింది. ఇది గొడ్డల పార్టీ అని మీరు ఇందాక తీసుకొచ్చారు. అవును. కానీ వెన్నుపోటు పార్టీ అనే పేరు దేనికి ఉంది? ఏదుంది చెప్పగానే ఆ పేటెంట్ ఎవరికుందో వాళ్ళు గుర్తుకొస్తారు కదా. దాన్ని గూగుల్ని అడగాల్సిన అవసరం లేదు, చాట్ జీపీటీని అడగాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ప్రజలను అడిగి తెలుస్తుంది. దానిలో ఎవరు పొడిచారు? మీరు వేసినటువంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఎన్టీ రామారావు ఒకవైపు, వెనక నుంచి కత్తి దించుతున్నది ఒకవైపు. ఈ కార్టూన్ పర్మనెంట్ కార్టూన్. అది ఎవరు వేసారో కానీ వెన్నుపోటు అనే దానికి పర్మనెంట్గా ఉన్నటువంటి గుర్తు. తర్వాత జరిగినటువంటి హత్యలు, ప్రధానమైన వ్యక్తులు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఏ సందర్భాలు అనే దానికి కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే కొన్ని ఇది కూడా ఎప్పుడు తీసుకొచ్చాయంటే అప్పుడప్పుడు మా మీద విపరీతమైన దాడి జరిగినప్పుడు మాత్రమే వీటిని తీసుకురావటం, ఒకసారి చెప్పడం జరుగుతుంది. పదే ఇదే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జెండా ఉందండి, ఒక అజెండా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అది పోరాటాలతోటి పుట్టి ఒక నేషనల్ పార్టీగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని వణికించి ఒక్క సీట్లో ఎంపీగా నిలబడ్డప్పుడే భారతదేశం అంతా కూడా వచ్చినటువంటి ఆ మెజారిటీని చూసి, అరే ఎప్పుడో వెస్ట్ బెంగాల్లో ఇలాంటి మెజారిటీ ఒకసారి వస్తే తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందే అన్నంతగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు. సో వీటన్నిటిని తట్టుకోలేనటువంటి రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం కోసం అతన్ని ఎలా చూపించాలనే దాన్ని ఆ రోజు నుంచి ఎన్నుకొని ఈ రోజు దాకా మీరు చెప్పినట్టుగా రాబోయే ఎన్నికల్లో కూడా ఇది అజెండా. వీళ్ళకి వీళ్ళ సూపర్ 6లు, సూపర్ 7లు ఇవి కాదు వీళ్ళకి. ప్రజలు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి గొడ్డల పార్టీ అంటే అసలు దీని మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇంకొక ఏదైనా వ్యవస్థలు ఉంటే వాటిని ఎందుకు కలవకూడదు?
లేదా న్యాయం జరుగుతుందా? గవర్నర్కి న్యాయం జరుగుతుందా? అంటే న్యాయం జరుగుతుందా ఇప్పుడు లేదా? ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి నిన్న మొన్న డిబేట్లో చూపించాను. ఏ అంశాన్ని తీసుకున్నా ఆయన విమర్శించడం కంటే చేతిలో గొడ్డలు పెట్టడం. మావిగన్ అంటే చేతిలో గొడ్డలు పెట్టడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ అంటే చేతిలో గొడ్డలు పెట్టడం, అమరావతిలో ఈ అవినీతి ఏంటంటే చేతిలో గొడ్డలు పెట్టి దానికి ఒక ఆన్సర్ చెప్పడం. అన్నిటికీ గొడ్డలు చేతిలో పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత ఏదో మీ పార్టీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు కత్తి పట్టుకున్నట్టు ఏదో బొమ్మ వేశారట, తీసుకెళ్ళి లోపలేసి. సార్ ఒక్కటి మీరు శాస్త్రీయంగా ఇంకోటి చేయండి సార్. ఎందుకంటే మీరు R&Dలో నాకు తెలిసి జర్నలిజంలో మీరు R&D మీరు చేసే విధానం కానీ, రాసే కవితలు కానీ, లేకపోతే కవితాత్మకంగా సినిమాత్మకంగా మీరు చేసే ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44 సంవత్సరాల చరిత్ర లేదుగా. ఇట్స్ ఓన్లీ 15 years. ఈ 15 yearsలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యలు ఎన్ని మీరు ఒకటి ఇది తెలుసుకుంటే కాదు. నిందలేయండి. హత్యలు కాదు, ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. హత్యలు చేశారా లేదనేది ఎక్కడా లేదు, ఎక్కడ ప్రూవ్ కాలేదు, ఏది లేదు, ఏ కోర్టులో చెప్పలేదు. అదే ఒకసారి పోయిన ఆరోపణలు ఒక్కసారి మీరు లిస్ట్ అవుట్ చేయండి. అవును, 15 సంవత్సరాలుగా ఆరోపణలు నష్టం చేస్తున్నాయి సార్. నేను అడుగుతున్నా ప్రజలకు చెప్పడం కోసం. మీరు ఆరోపణలు చేయండి. నిజంగా ఎక్కడైనా హత్యలు జరుగుంటే రాజకీయ పరంగా లేకపోతే పార్టీ పరంగా అవి తీయండి. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా తన సొంత ఇంట్లో మనుషులతో సహా బయట వాళ్ళని, మేధావుల్ని, మాట్లాడే వాళ్ళని, ప్రచురించే వాళ్ళని ఏ విధంగా ఎక్కడెక్కడ తన పార్టీలో ఉన్న వాళ్ళని ఎలా లేపేశారు ఒకసారి కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి. అప్పుడు ఎంచుకుంటారు కదా ఏది కిల్లర్ పార్టీ, ఏది గొడ్డలు పట్టుకున్న పార్టీ. గొడ్డలే ప్రమాదమా, కత్తి ప్రమాదమా అనుకుందాం. ఏది ప్రమాదం సార్? గొడ్డలైతే ఒకసారి ఎత్తి మళ్ళీ దించి వేయాలి, కత్తి అయితే సులభంగా దించేయచ్చు. సో ఇన్ని అవస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబండాలేసి, సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఒకసారి దగ్గరుండి, నాకు తెలిసి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని అడుగుతున్నా, నేను లేకపోతే ఆ వార్తలు వండి రాసే వాళ్ళని అడుగుతూ ఉన్నా, ఒక్కసారి 10 నిమిషాలు నేను టైం ఇప్పిస్తా ఆయనతోటి, లేకపోతే ఒక ½ అవర్ మీకు కావాలంటే, లేదా ఇంటర్వ్యూ రూపంలో వస్తే 1 hour ఇప్పిస్తా. ఆయనతోటి కలిసి కూర్చొని మాట్లాడి ఆయన చూపించే ప్రేమని, ఆయన మాట్లాడే విధానాన్ని, ఆయనకున్నటువంటి తెలివిని, ఆయన బిహేవియర్ని ఇటు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు? ఆయన ఏదో మెంటల్ వచ్చిందనో లేకపోతే సైకోనో, ఎక్కడైనా సరే ఎవడైనా సరే ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి సైకో కోసం ఒక టాబ్లెట్ రాసాడని చూపించండి. కానీ వాళ్ళ ప్రచారం అంత స్ట్రాంగ్ గా తీసుకెళ్ళగలిగారు కదా. తీసుకెళ్తున్నారు. అంటే అంతే, గొడ్డలి పార్టీ అన్నా కిల్లర్ పార్టీ అన్నా స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నారు. ఇవి ఎంతకాలం నిలుస్తాయి సార్? అది ఎంతకాలం నిలుస్తాయి? నిజంగా అవతల వ్యక్తి నిలబడమంటారా? ఖచ్చితంగా నిలబడ. రైట్. రామ్నాథ్ గారు, ఒక బహిరంగ వేదిక అయినా సరే, కేబినెట్ భేటీ అయినా సరే, సీఎం గారు తన హుందాతనాన్నో లేకపోతే తన పదవి స్థాయినో మర్చిపోతున్నారా? కేబినెట్ భేటీలో కూడా ఈరోజు మాట్లాడుతున్నారు, గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, మీరంతా ప్రచారం చేయాలని, అమరావతిని అడ్డుకుంటున్నటువంటి పార్టీ ఇది,